హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మార్నింగ్ లేవగానే వెదర్ చాలా బావుంది. ఒక 1 మంత్ నుండైతే బయటికి రావాలంటే భయమేసేంత ఎండలు. ఇంకా ఈ మధ్య కాలంలో కొంచెం ఈవినింగ్ అలాగా వెదర్ కూల్‌గా మారిపోతుంది. ఎందుకంటే మనకు ఆంధ్రాలో చాలా వర్షాలు పడుతున్నాయి గనక, ఇంకా ఆ సరౌండింగ్ ప్లేసెస్ అంతా కొంచెంగా కూల్‌గా అయిపోయింది వెదరు. ఈవినింగ్ అయితే మంచి చల్లటి గాలొస్తుందనమాట. ఈ ఎండలకి ఎక్కువగా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఏం పెట్టుకోవట్లేదు. ఇంకా శ్రావణ మాసం ముందు కొంచెం వర్షం పడ్డాక వెదర్ చాలా చల్లగా అయిపోతుంది కదా! అప్పుడు డే అంతా వర్క్ చేసుకున్నా పెద్దగా టైర్డ్ అనిపించదు. ఇప్పుడు మనం ఇంత ఎండలో ఒక కుక్ చేసుకునేసరికే చాలా టైర్డ్‌గా అనిపిస్తుంది. అందుకని కొన్ని కొన్ని వర్క్స్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కొంచెం పక్కన పెట్టేసినట్టే అయిపోయింది. కానీ ఎంత తర్వాత చేద్దాం అనుకున్నా కూడా కొన్నిటిని చూస్తే మనకు మనసు ఒప్పదు. ఇంత డర్టీగా ఉందా అని అనిపిస్తుంటుంది. అప్పటికప్పుడు మనం ఎంత టైర్డ్‌గా ఉన్నా, ఎంత ఓపిక లేకపోయినా తప్పకుండా సర్దుకోవాలనిపిస్తుంది. నాకైతే అంతే. కొంచెము ఇదిగా ఉంటే అస్సలు ఆగబుద్దవ్వదనమాట. కిచెన్‌లో ఇంకా మేము చిమ్నీ పెట్టించుకోలేదు. అన్ని రూమ్స్‌లో విండోస్ కన్నా కిచెన్ ఎక్కువగా మనం ఆయిల్ అది యూజ్ చేస్తుంటాం గనక పోపులు అవి వేసినప్పుడు ఆయిల్ అలాగా పైకి లేస్తూ ఉంటుంది కదా! అందుకని కిచెన్ విండో ఎక్కువగా డర్టీ అవుతూ ఉంటుంది. దాదాపు క్లీన్ చేసి ఒక 1 మంత్ అయిపోయింది. కూల్‌గా వెదర్ ఉంటే గనక ఒక 15 డేస్‌కోసారి అలాగా పైన పైనైనా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా చూస్తే చాలా ఇదిగా అనిపించిందనమాట. వెంటనే ఈ విధంగా బ్రష్ తీసుకొని క్లీన్ చేస్తూ ఉన్నాను. నేను ఎక్కువగా క్లాత్ అయితే ఎక్కువ కాదు అసలు క్లాత్ పెట్టను నేను. ఇవంతా యూపీవీసీ విండోస్ ఈ విధంగా బాగా ప్రెస్ చేయకుండా ఇంక పైన పైన ఈ విధంగా కాసేపు అంటూ ఉంటే చక్కగా వెళ్ళిపోతుంది డస్ట్ అంతా. మనకి లోపలికి గూడా రాదనమాట. ఇలాగ బయటి సైడ్ నుంచి అంటూ ఉంటే ఇంక మనకంతా బయటికే వెళ్ళిపోతుంటుంది. చాలా సింపుల్‌గా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఒక 10 మినిట్స్‌లో ఒక విండోని. కింద టైల్స్ కూడా చాలా ప్యూర్ వైట్‌యి వేయించుకున్నాము. చాలా ఇష్టంగా. కిచెన్ ప్లాట్‌ఫార్మ్ కూడా అంతే వైట్ కలర్‌లోనే ఉంటుంది మాకు. మనము డైలీ కసువుడ్చుకొని మాప్ పెట్టినా కూడా అక్కడక్కడ కొంచెము యెల్లో షేడ్ మరకలనేవి అవుతున్నాయి. ఎందుకో నాకైతే అర్థం కాలేదు. కొంచెం కార్నర్స్‌కి అలాగా ఫ్రిడ్జ్ పక్కన కొంచెం మనం కాన్సంట్రేషన్ చేయము కదా! ఇంకా మేడు ఉంటుంది. తను పైన పైన క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది గదా! ఈరోజు నాకు కనపడిన ప్రతి చోట ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. కొంచెం మనం ఎయిర్ షాంపూకు ఏది వాడతామో దాన్నే మేమైతే హిమాలయ షాంపూ వాడుతూ ఉంటాము. ఒక 4 డ్రాప్స్ అలాగా వేసుకొని, కొంచెంగా వాటర్ పట్టుకొని, మనము బాసనలు తోముకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా! ఆ స్క్రబ్బర్‌తో కనపడ్డ చోటల్లా ఈ విధంగా అనుకుంటూ ఉంటాను. ఆ తర్వాత టోటల్‌గా మాప్ పెట్టుకుంటే చాలా క్లీన్‌గా ఉంటుంది. ఇల్లయితే తళతళ మంచిగా మెరిసిపోతూ ఉంటుందనమాట. చాలా షైనీగా ఉంటుంది. 1 మంత్‌కొకసారైనా ఈ విధంగా ఎక్కడైనా మచ్చలుగా కనిపిస్తే గనక ఖచ్చితంగా నేను ఈ విధంగానే క్లీన్ చేసుకుంటాను. ఇల్లుని లైట్‌గా క్లీన్ చేసుకొని, నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి, ఇంకా కుకింగ్ అయితే చేసుకుంటున్నాను. లంచ్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. బ్రేక్‌ఫాస్ట్ చేసిన దాకా ఆ వర్క్స్ అన్నీ చేసుకొని, ఇప్పుడు లంచ్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎవ్రీడే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ అనేది మాత్రం చాలా లైట్‌గానే చేస్తున్నాము. మార్నింగ్ రాగి జావ, నైటొచ్చేసి మన సజ్జలుంటాయి కదా! పచ్చి జొన్నలు వాటితో గడక ఇక్కడ ఎగ్స్‌ని బాయిల్ చేసుకుంటున్నాను. ఎగ్ బాయిలర్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది. మేము తెచ్చుకొని ఒక 6 మంత్స్ పైనే అవుతుంది. ఇంతకుముందు గిన్నెలోనే బాయిల్ చేసుకునేవాళ్ళము. కాకపోతే కొంచెం ఎక్కువగా పెడితే పొంగడము, తక్కువ పెడితే టైం తీసుకోవడం ఇలాంటివి చికాకుగా ఉండేదన్నమాట. ఇప్పుడు అందులో వేస్తే వితిన్ 5 మినిట్స్‌లో మనకు 6 ఎగ్స్ ఆప్షన్ ఉంటుంది అందులో. మనం ఎన్ని ఎగ్స్ పెట్టుకున్నా కూడా వితిన్ 5 మినిట్స్‌లో చక్కగా బాయిల్డ్ అయిపోతున్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. ఒక 1500 అలాగా పడింది అంతే. ఈరోజు లంచ్‌లోకి అంటే ఇది సండే వ్లాగ్. సండే అంటే లంచ్ కానీ, డిన్నర్ కానీ కొంచెం స్పెషల్‌గానే ఉంటాయి ఎవరిళ్ళలోనైనా. ఇంకా మా ఇంట్లో మాత్రం శనగపప్పు వడలు, ఫిష్ ఫ్రై ఈ విధంగా కొంచెం నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకున్నాము ఈరోజు. ఎప్పుడు ఇంట్లో ఎక్కువగా అలసంద వడలు ప్రిపేర్ చేస్తూ ఉంటాము. కానీ ఫస్ట్ టైమ్ అనమాట ఈ శనగపప్పు వడలు చేసుకోవడం. ఒక 4, 5 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. అంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత నానబెట్టుకున్నాను. ఇంకా లంచ్ వరకు ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఏం లేదు శనగపప్పును ముందుగా నానబెట్టుకొని, ఆ తర్వాత అందులో కొన్ని పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కొన్ని లవంగాలు, చెక్క, కొన్ని ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర వేసి ఈ విధంగా అంతా కలుపుకొని మనం వడలు వేసుకోవటమే అంతే.
అలసంద వడలు గూడా సేమ్ అనమాట ప్రిపరేషన్ వచ్చేసి. ఇంకా వేసుకునే ఇంగ్రీడియెంట్స్ సేమ్. మనకు పప్పుల వేరియేషన్ ఉంటుంది. పెసరపప్పుతో కానీ, అలసందలతో కానీ, మనకు శనగపప్పుతో కానీ అంతా సేమ్ ప్రాసెస్ అన్నమాట. శనగపప్పు వడల కోసంగా అంతా పిండంతా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఫిష్‌ని కూడా మరొక బౌల్‌లోకి తీసుకొని నీట్‌గా ఫ్రెష్ చేసుకొని, అందులో కొంచెము ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొన్ని మసాలాలు వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ రెండిటిని సైమల్టేనియస్‌గా ఒకేసారి వేయించుకుంటాననమాట. 2 ముకులు పెట్టుకొని. మీకేంటంటే టైం వేస్ట్ కాకుండా టైం సేవ్ అయితుంది. ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది. ఈ మధ్య కాలంలో చాలామంది యూట్యూబర్స్ హౌస్ వైఫ్ డైలీ రొటీన్ అంటూ చాలా వీడియోస్ చేస్తున్నారు. అయితే మనకు స్క్రీన్ పైన 10-15 మినిట్స్ వీడియో చేసి చూపించినంత ఈజీ కాదు హౌస్ వైఫ్ వర్క్ అనేది. ఇల్లు చాలా నీట్‌గా ఉంది. ఇంట్లో వంటలు చాలా బావున్నాయి. ఒక పూజ గది చూస్తే చాలా డివోషనల్ ఫీల్ అనేది అనిపించింది. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది ఇల్లు చూడగానే. అన్నిటి ఇలాంటి చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఒక ఇల్లాలికి మాత్రమే సాధ్యపడుతుంది. దాని బిహైండ్ ఆమె ఎంతో హార్డ్ వర్క్ ఉంటేనే కానీ ఇదంతా సాధ్యపడదు. ఎందుకంటే వర్కింగ్ వుమెన్ అంటే ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు. కొంచెం హౌస్ వైఫ్ అనేసరికి వేరేగా ఉంటుంది. ఆ హౌస్ వైఫే గదా! అన్నట్టుగా ఇంట్లో వాళ్ళే చూస్తూ ఉంటారు సమ్‌టైమ్స్. కానీ అది కరెక్ట్ కాదు. ఇంట్లో ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నారు అంటే దానికి రీజన్ మనమే. మనం కొంచెం చిరాకుగా ఉన్నా అదంతా ఇంటి పైన రిఫ్లెక్ట్ అయితూ ఉంటుంది. మనం కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటే ఆహ్, ఇల్లంతా వాతావరణం అంతా చాలా మనకొక సర్టెన్ ఏజ్ ఒస్తుంటే ఇదంతా ఓపికుండదు. అందుకని మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. హెల్తీ పైన ఖచ్చితంగా కాన్సంట్రేట్ చేసుకోవాలి. ఈ వర్క్స్ అన్నీ చేసే ఇదిలో మనకి కాన్సంట్రేషన్ ఉండదనమాట. ఒక వాటర్ తాగాలన్నా, ఇంకేమన్నా తినాలన్నా ఇదంతా వర్క్ అవ్వాలి, అవ్వాలి అన్నట్టుగా హడావుడి పడిపోతూ ఉంటాము. ఇల్లంతా చక్కబెట్టుకునే ఓపిక ఉండాలంటే ముందుగా మనం పర్ఫెక్ట్ ఫుడ్ అంటే చక్కటి హెల్తీ ఫుడ్‌ని తీసుకొని ఫస్ట్ మనం హెల్తీగా ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరిని హెల్తీగా ఉంచగలుగుతాము. ఆఫ్టర్‌నూన్ లంచ్ ఎంత హెవీగా ఉన్నా కూడా నైట్ డిన్నర్ అనేది మాత్రం తప్పకుండా చాలా లైట్‌గా ఉంటుంది. ఎక్కువగా ఈ మధ్య కాలంలో నైట్ డిన్నర్ వచ్చేసి పచ్చిజొన్న గడకలు మాత్రం ప్రిఫర్ చేస్తూ ఉన్నాము. అయితే ఈ పచ్చిజొన్నలు కొంచెంగా వైట్‌గా వచ్చాయి. కానీ బావున్నాయి. అయితే వీటికంటే పచ్చజొన్నలే మనకి యెల్లో కలర్, వైట్ కలర్ 2 టైప్స్ ఉంటాయన్నమాట. మనకు యెల్లో కలర్ కనిపించే జొన్నలు మాత్రమే హెల్తీ. అయి కొంచెం చేదుగా ఉంటాయి కానీ చాలా హెల్తీ అన్నమాట. అవి యూజ్ చేస్తేనే మనకు బావుంటుంది. ఇంకా ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అవే తీసుకోవాలి. నేను జొన్నల్ని తీసుకొని ఇంకా ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటాననమాట కొంచెం కొంచెంగా. ఎందుకంటే జొన్నలు ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు పురుగు తొందరగా వస్తూ ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో నుండి రీసెంట్‌గా ఆవకాయని తెచ్చుకున్నాము. ఇంకా కొత్త ఆవకాయని ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలనిపిస్తూ ఉంటుంది కదా! కాకపోతే కొంచెం స్పైసీగా అయిందనిపించింది. అంటే కట్ చాలా మ్యాంగోస్ పచ్చడి ఇంకా పెట్టలేదు. ఎక్కువ పచ్చడైతే. ఇది స్టార్టింగ్ కాయలనేసి కొన్ని ఒక 5, 6 అలాగా పెట్టిందమ్మ. అందులో కొంచెంగా నేను తెచ్చుకున్నాను. ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే ఆవకాయ కోసం ఈ విధంగా నోరు ఊరిపోతూ ఉంటుంది. మా నైట్ డిన్నర్‌ని గడక, బెండకాయ ఫ్రై, కొత్త ఆవకాయ చట్నీ, టొమాటో చారుతో కంప్లీట్ చేసుకున్నాము. ఫ్రూట్స్ కంపల్సరీ ఎవ్రీ డే అని ఏం లేదు. ఉంటే ఈ విధంగా కట్ చేసుకొని తింటాము. లేదంటే లేదు. ఇక్కడ ఈరోజు మాత్రం మస్క్ మిలన్ ఉండింది. మస్క్ మిలన్, వాటర్ మిలన్ 2 ఉంటే వాటర్ మిలన్‌ని ఆల్రెడీ 2 డేస్ ముందే తీసుకున్నాము. ఇప్పుడు మస్క్ మిలన్ ఈ విధంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్‌ని కట్ చేసుకున్న తొక్కలంతా కంపోస్ట్ తయారు చేయాలనుకుంటున్నాను. ఇంట్లోనే తయారు చేసుకున్న కంపోస్ట్‌ని మొక్కలకు వేసుకుంటే చాలా చక్కగా గ్రోన్ అప్ అయిపోతాయి. ఇంకా ఇవండి మా సండే ముచ్చట్లు, సండే సందడంతా. మీకెలా జరిగింది సండే? మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటూ ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం.